మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క 7వ తారీఖు నుంచి అంటే జూన్ మాసానికి సంబంధించి ద్వితీయం సెకండ్ వారానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మంగళవారం శుక్రుడు ఇక్కడ కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు 9వ తారీఖు. సో అలాగే ఇక శని యొక్క సంచారం మీన రాశిలో ఉంది, కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు, రవి వృషభ రాశిలో ఉన్నారు, బుధుడు కూడా కన్యా రాశిలో మిథున రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రుడు కర్కాటక రాశిలో, సింహంలో కేతు యొక్క సంచారం ఉంది. ఇక చంద్రుని యొక్క గమనం మనం ఈ వారం తీసుకున్నట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మెయిన్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి మీన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి యోగిస్తున్నారు, అర్ధాష్టమంలో బుధుడు యోగిస్తున్నాడు, పంచమంలో శుక్రుడు, గురుడు 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే 12, 1, 2, 3 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. అలా ఇక్కడ మంగళ, బుధ, శని 3 రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో ఈ విధంగా చాలా వరకు కూడా మీన రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడి నుంచి మారుతున్న పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఏదైతే చంద్రుడి 1000 స్థాన సంచారం వారం ప్రారంభం మొదలవుతుంది, ఆ ఒక్కరోజు మాత్రం ఎక్స్పెండిచర్స్, పిచ్చి పిచ్చి ఆలోచనలు, కళలు, లేకపోతే అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్న విషయం. కాబట్టి ఆది సోమ వారాల్లో ఇక్కడ వీటి విషయాల్లో మెయిన్గా నిద్ర సరిగ్గా లేకపోవడం ఇలాంటి విషయాలు వీటికి కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది. ఇక మంగళ, బుధవారాల్లో రాశిలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ రాశిలో ఏలినాటి శని నడుస్తుంది. శని వీళ్ళకి రాశిలో ఉన్నాడు. ఆ పైగా అర్ధాష్టమ శని మొన్నటి దగ్గర రాశిలో శని పక్కన ఉంటాం, అర్ధాష్టమంలో గురుడు ఉంటాం. ఈ అర్ధాష్టమంలో గురుడు రాశిలో గురుడు ఒక పక్క ఎమోషనేటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంటాడు, శని ఒక పక్క డిసప్పాయింట్మెంట్స్ క్రియేట్ చేస్తుంటాడు. ఈ రెండింటి మధ్య ఏలినాటి శనిలో అర్ధాష్టమ గురుడు రావడం ఒక రకమైన అసహనం కంటే వీటిలో ఫీలింగ్ ఎక్కువ గురవుతూ ఉంటారు. బట్ ఇలాంటి పరిస్థితుల్లో చంద్రుడు ఇప్పుడు రాశిలోకి రావడం, అలాగే గురువు గారి యొక్క సంచారం, రాశ్యాధిపతి యొక్క గురువు గారి యొక్క సంచారం ఉచ్చులో స్టార్ట్ అవడం, శుక్రుడితో కలిసి ఉంటాం. సో డెఫినెట్లీ ఇట్ వాస్ ద టైం ప్రీవియస్లీ సో మచ్ ఆఫ్ బెటర్గా ఉంటుంది. అన్ని ఎమోషనల్ ఫీలింగ్స్ తగ్గుతాయి. కొద్దో గొప్ప డెఫినెట్గా ప్రయోజనాత్మకమైన అడుగులు మీ జీవితంలో పడే ఆస్కారాలు ఇక్కడ చాలా వరకు కూడా కనిపిస్తాయి. ఏలినాటి శని వల్ల మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇబ్బందులు చాలా వరకు తగ్గుముఖం పట్టే ఆస్కారాలు, కాన్ఫిడెన్స్లో అయితే ఆ లో లెవెల్ నుంచి హై లెవెల్కి కొంచెం మీరు పుంజుకునే ఆస్కారాలు, ఆరోగ్య రీత్యా సపరేట్గా మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకునే ఆస్కారాలు, మీ యొక్క ఐడెంటిటీ కూడా ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ద్వితీయంలో కుజుడు ఉన్నాడు. ఓకే, అది ఓన్ హౌస్ కుజుడిది, బట్ కుజుడు న్యాచురల్ ట్రాన్సిట్లో సెకండ్ హౌస్లో అంత యోగించరు. కానీ కాబట్టి ఫైనాన్షియల్ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, అగ్రెసివ్ స్పీచ్ విషయంలో కానీ కొంచెం న్యూట్రలైజ్డ్గా ఉండటం మంచిది. అలాగే వారాంతానికి చూస్తే కనుక చంద్రుడి తృతీయ స్థానం సంచారం, ఆల్రెడీ తృతీయంలో రవి అద్భుతంగా యోగిస్తున్నారు. ఎందుకంటే రవి ఇక్కడ తృతీయంలో, రవి ఇస్ ద బర్న్ అండ్ ఫ్లేమ్. తృతీయ స్థానానికి సంబంధించి రవి యొక్క పరాక్రమ స్థానంలోకి ఆయన అడుగుపెట్టడం చాలా వరకు మీలో ఒక తెలియని ఒక ఎన్లైట్మెంట్ ఆఫ్ విల్ పవర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. హెల్త్ అండ్ వెల్త్ పరంగా రెండింటి పరంగా పుంజుకోవడానికి సంబంధించి రవి యొక్క సంచారం కూడా మీకు చాలా బాగా ఇక్కడ యోగించే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్ గురు శుక్రుల యొక్క యుతి కూడా ఈ వారం నుంచి ఇద్దరు ద్వితీయ స్థానంలో, పంచమ స్థానంలో, ఇద్దరు యుతి పంచమ స్థానంలో ట్రాన్సిట్లో ఉండడం సో మచ్ ఆఫ్ గుడ్ థింగ్. ఎందుకు శుభగ్రహాలు 2 ఎథిక్స్ స్థానంలో ఉండటం, శుభగ్రహాలు 2 పంచమ స్థానంలో ఉండడం, ఇది సంతానానికి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, క్రియేటివిటీ అండ్ యువర్ హార్డ్ వర్క్కి సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న గెయిన్ గురించి, రికగ్నేషన్ గురించి, సమ్ ఇంక్రిమెంట్స్ అండ్ హైక్స్కి సంబంధించిన విషయాల్లో, బెటర్మెంట్ ఆఫర్స్ విషయంలో కూడా చాలా మంచి యుతిగా దీన్ని మనం చెప్పచ్చు. కాబట్టి మీన రాశి వాళ్ళకి
ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. కేజింపావు మినుములు, అలాగే కంపల్సరీగా ఒక బూడిద రంగు వస్త్రం శనివారం దానం ఇచ్చుకుని దుర్గాదేవికి దండం పెట్టుకోవడం చాలా మంచిది. ఈ విధంగా ముందుకు వెళ్ళటం వల్ల ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి మీన రాశి వాళ్ళకి ఈ వారం ఉంటాయి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.